పాపం అని దేన్ని అంటారు? పాపము. మనలో చాలా మందికి పాపానికి నిర్వచనం తెలియక కొన్ని డైలాగులు వేస్తారు. నేనేం పాపం చేశాను? నేను ఎవరినైనా మర్డర్ చేశానా? ఎవరికైనా మోసం చేశానా? ఎవరిదైనా అన్యాయంగా తీసుకున్నానా అంటారు. అవేవి కూడా పాపాలు కావు. పాపాలు కావా? ఇడెవడరా బాబు అంటారు. అవి పాపాలు కేటగిరీ కాదు. మరి అవి ఏ కేటగిరీ? అతిక్రమ కేటగిరీ. అది రెండో స్థాయి. పాపం మొదటి స్థాయి. నువ్వు రెండో స్థాయిలోకి వెళ్ళి మొదటి స్థాయి విషయాల గురించి మాట్లాడతావే. పాపం అంటే ఏంటో మీకు చెప్తా. పాపం అంటే ఏది చెయ్యాలని నీకు తెలుసో అది చెయ్యకపోతే పాపం. మీకు స్కూల్ భాషలో చెప్తా. హోంవర్క్ చేయమన్నారు, చెయ్యకపోతే పాపం. పరీక్షల్లో కాపీ కొట్టద్దన్నారు, కొడితే అతిక్రమం. అర్థమైంది కదండి? ఇది చెయ్యమన్నది చేయటం, అది చెయ్యొద్దన్నదని చేయటం. మీకు అర్థమైంది కదా? చెయ్యమన్నది బైబిల్ చదవమన్నాడు దేవుడు, చదువుతున్నారా? ప్రార్థన చేయమన్నాడు దేవుడు, చేస్తున్నారా? ఆయనతో సహవాసం కలిగి ఉండమన్నారు, ఉంటున్నావా? ఇవి మనకు తెలీదా? తెలిసిన వాటి గురించే మాట్లాడుతున్నా.